గోవిందా ప్రజాపతిస్వామగోరాయ నమసృజత తన్నయో వేదాన్వసత్యంత హస్తే కురుతాం అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. గోవిందా గోవిందా అన్ని రకాలైనటువంటి ఆటంకముల నుండి విముక్తి కలుగుతుంది. అయ్యా నేను యొక్క భగవంతుడి యొక్క కార్యం చేస్తూ ఉన్నాను. స్వామివారు కంకణం కట్టుకున్నారు. ఆచార్య స్వామి ఎందుకు కట్టుకున్నారు అంటే ఏదైనా మధ్యలో ఆటంకం వస్తే అది ఆయన్ని దరిచేరకుండా కాపాడేటువంటిది యొక్క కంకణము. మరి స్వామివారికి ఎందుకు కంకణం కట్టామంటే వాళ్ళే కదా వాళ్ళ వివాహం చేసుకోబోతోంది. మనందరి తరపున కూడా చక్కగా వాళ్ళ యొక్క వివాహాన్ని జరిపించుకుంటున్నారు కాబట్టి యొక్క కంకణాన్ని ఆయన ధరించి ఆ ఫలితాన్ని మనందరికీ ఇస్తారు. ఏమిటయ్యా ఆ ఫలితము అంటే విష్ణుర్మాం రక్షతు చక్ర ఊర్ధ్వం ధనుఃపూర్వకం శక్తిర్దక్షిణం అపరం గదోతీచిన్ నందకోధస్తాత్ వాసుకి అంతరే శ్వితరే స్త్రాహ. అయ్యా ఎవరైతే ఈ యొక్క కంకణ ధారణను కట్టుకుంటారో కంకణాన్ని ధరిస్తారో లేదా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి అమ్మవారికి జరిగేటువంటి యొక్క కంకణ ధారణను చూస్తారో వారిని అన్ని స్వామివారికి ఉండేటువంటి విశేష ఆయుధాలు ఉంటాయి. అవన్నీ కూడా అంటే తూర్పు దిక్కులో ఉంటుంది. శక్తి అనేటువంటి ధ్వజా పథకము దక్షిణ దిక్కులో ఉంటుంది. అలాగే కౌమోదకి అనేటువంటి గద పశ్చిమ దిక్కులో ఉండి నందకము అనేటువంటి ఖడ్గము ఉత్తర దిక్కులో అంటే 4 దిక్కుల్లోనూ ఇవి ఉంటాయి. ఊర్ధ్వంలో చక్రం ఉంటుంది. అధస్తాదు అంటే నేల కింద వాసుకి రక్షిస్తూ ఉందట. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా అన్ని వైపుల నుంచి కూడా మనల్ని రక్షిస్తూ స్వామివారి యొక్క ఆయుధాలు. ఎందుకండి మనల్ని రక్షించాలి అంటే మనం ఏం చేస్తున్నాం? భగవత్ కార్యాన్ని చేస్తున్నాం. అరే వీడు భగవత్ కార్యాన్ని చేస్తున్నాడు కాబట్టి అందులో ఎవరిది చేస్తున్నాడు? సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆయుధాలు ఏం చేస్తాయి? మనల్ని రక్షిస్తాయి. అంటే భగవంతుడికి ఎవరైతే సేవకు చేస్తూ ఉంటారో వారిని భగవంతుడి యొక్క రక్షకులే వాళ్ళు మనల్ని కూడా రక్షిస్తూ ఉంటారు. ఆయన పరివారం మనందరికీ కూడా రక్షగా ఉండి ఈ యొక్క భగవత్ కార్యము ఏ విధమైనటువంటి ఆటంకము కలగకుండా మనల్ని నిత్యము కూడా పరిరక్షిస్తూ ఉంటాయి. అలాగే మనం ఏ భగవత్ కార్యము ఇంట్లో కూడా చేసుకున్నప్పటికీ కూడా నిత్యము కూడా ఆ భగవంతుడి యొక్క
సేవకులు మనల్ని కూడా రక్షిస్తూ మనం చేసేటువంటి సంకల్పాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా స్వామివారికి కంకణ ధారణ మనం చేసుకున్నాం. ఆ తర్వాత హోమ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత స్వామివారికి పాద ప్రక్షాళన, అలాగే నూతన వస్త్ర సమర్పణ అనేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఎన్నో కొండల నుంచి ఆయన మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చాడు. మనం కూడా అంతే భక్తితో ఆయనకి చక్కటి పట్టు వస్త్రాలను చక్కగా సమర్పిస్తూ ఉన్నాం. అలాగే అనేకమైనటువంటి పుష్పాలతోటి పండ్లతోటి ఆయన్ని సేవించుకుంటూ ఉన్నాం. వీటన్నిటికంటే అధికమైనటివి ఏమిటి అంటే మన మనస్సును స్వామివారి యందు లగ్న చేయటం. త్రికరణ శుద్ధిగా మనం ఇక్కడ కూర్చొని చక్కగా మనసా వాచ కర్మణ అంటే మన మనస్సు స్వామివారి యందే ఉండాలి. వాచము అంటే మన పలుకు ఇతరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు కదా. కేవలం గోవింద నామం కోసమే మన నోరు ఈరోజు పనిచేయాలట. అలాగే మన పనులు అంటే మనం చప్పట్లు కొట్టినా, చేతులెత్తి నమస్కరించినా, లేదు ఏదైనా ఇంకొక పని చేసినా అది భగవంతుడి పని అయి ఉండాలి. అంతేగాని మన వేళ్ళతోటి ఫోన్ నొక్కోవడం ఇటువంటివి ఏమీ చేయకూడదు. కేవలం భగవంతుడి కోసమే మన యొక్క చేతులు, కాళ్ళు, మన అవయవాలు కూడా పనిచేయాలట. దీన్నే త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణ శుద్ధితోటి ఎవరైతే యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆశాంతము పాల్గొంటారో వారికి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి అన్ని రకాలైనటువంటి అశుభములు తొలగి చక్కటి శుభాలు కలుగుతాయి. నిత్యము స్వామివారి యొక్క అనుగ్రహము వారి యందు ఉంటుంది. అటువంటి కార్యక్రమాన్నే ఈరోజు మనం చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఒక్కసారి మనందరం కూడా స్వామివారు ఆనందపడేటట్టుగా నామాన్ని స్మరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపధరక్షక గోవింద, వడ్డీకాసులవాడ వైకుంఠవాస గోవింద. ఈ అపార్ట్మెంట్ లో 3000 మంది ఉంటారని మాకు చెప్పారు, కానీ 300 గొంతులే మాకు వినపడుతున్నాయి. కాబట్టి కంటికి కనపడుతున్నారు కానీ చెవులకు వినపడట్లా మాకు. ఒక్కసారి స్వామి ఆనందపడేటట్టు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.